అందరికీ హాయ్ అండి. ఈరోజు నా రెసిపీ వచ్చేసి పాలకూర సోయా బుర్జీ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక కప్పు సోయా చూర తీసుకున్నాను. అలాగే వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఇలాగా నానబెట్టుకుందామండి. కడగాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను ఒక 10 కట్టల వరకు పాలకూర చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. కడాయి పెట్టేసుకుందామండి. స్టవ్ పైన 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. అలాగే ఉల్లిపాయలు కూడా వేయించేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వేసుకుందాము. అల్లం కూడా వేయించేసుకొని సోయా చూర వాటర్ అంతా గట్టిగా పిండేసి వేసుకోవాలండి. అసలు వాటర్ ఉండొద్దు, గట్టిగా పిండేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని పాలకూర కూడా వేసేసుకొని బాగా కలుపుకుందామండి. ఒకసారి మంచిగా కలిపేసేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఒకసారి పసుపు అంతా కలిపేసేసుకొని నా టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి సరిపడినంత మీరు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ధనియా పొడి వేసుకున్నానండి. ఒకసారి బాగా కలిపేసుకుందామండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుందాము. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉండి మూత తీసేద్దామండి. నీరంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి సోయా బుర్జీ. మీరు ఒకసారి ట్రై చేయండి.